మా అప్పుడు అంతమంది కాదు చాలా. మా అప్పుడు విషారం మా అప్పుడు కూడా జరిగినాయి శంకర్ గారు, కాదంటలేదు. కానీ విషారం జరిగిన వెంటనే మేము పిల్లల జీవితాలు కాపాడినాం. గవర్నమెంట్ హాస్పిటలా, ప్రైవేట్ హాస్పిటలా, లేకపోతే హాస్పిటల్ అని చూడలే. ఆ పిల్లలను ఎట్లనే చేసి కాపాడుకోవాలని చెప్పి అది ఒక ట్రెండ్ లాగా మారేది కాదు. ఇవాళ విషాహారం ట్రెండ్ అయిపోయా, సూసైడ్లు ట్రెండ్ అయిపోయాయి, ఆత్మహత్యలు ట్రెండ్ అయిపోయాయి, పోలీస్ ఆఫీసర్లలో ఆత్మహత్యలు ట్రెండ్ అయిపోయినాయి. అంటే ప్రతిదీ ట్రెండింగ్ ప్రకారం నడుస్తున్నది. గురుకులాలు నిజంగా నిన్న నిర్మల దిలావర్పూర్లో పిల్లలందరూ మాకు అన్నం బాగాలేదు మమ్మల్ని తీసుకుపోండి అంటే రాజ్యం ఎక్కడున్నది? రాజ్యం ఎక్కడున్నది? ఎక్కడ నువ్వు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, మరి ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడు నీకు చేతగాక నువ్వు గులాబీ కాంట్రాక్టర్ అంటారు, ముందు నీ కలెక్టర్ల మీద వేటాయి నీకు దమ్ముంటే. వాళ్ళకే సెలెక్ట్ చేసింది. కాంట్రాక్టర్లో ఏమే క్వాలిటీ ఉంటుందండి? నువ్వు పప్పు పెట్టమంటే పప్పు పెడతాడు, మటన్ పెట్టమంటే మటన్ పెడతాడు, చికెన్ పెట్టమంటే చికెన్ పెడతాడు, మసాలా ఏమంటే వేస్తాడు, లేకపోతే లేదు, నీళ్ళచారు పెట్టమంటే నీళ్ళచారు పోస్తాడు. నువ్వు స్పెసిఫికేషన్ ఇచ్చే ప్రకారం పర్యవేక్షణలో లోపం ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ. నువ్వు పర్యవేక్షణ లోపం ఉంది. ఓ క్రెడిట్ ఎందుకు జరుగుతలేదు? ఓ క్రెడిట్లు ఎందుకు జరుగుతలేదు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎందుకు జరుగుతలేదు? గురుకులాలనే ఎందుకు అవుతున్నది? బాగా ఖాన్ అకాడమీలో ఎందుకు జరుగుతలేదు? గురుకులాలనే ఎందుకు అవుతున్నది? ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు పిల్లలు? అంటే నీ పర్యవేక్షణ లోపం ఉన్నది. నువ్వు పోతలేవు, నీ ప్రిన్సిపల్ ఓరు. ఏదో ఒక్కరోజు మాత్రం మేము గురుకుల పాటను పెట్టగానే మమ్మల్ని అంతా మేము జైల్లో పడేసి వీళ్ళందరూ పోయిరు, మొత్తం స్టేట్తో తిరిగిండ్రు. ఒకరోజు తిరిగిండ్రు, మరుసటి రోజు మళ్ళీ అయినాయి. మళ్ళీ వీళ్ళందరూ మీరు నిజంగా పర్యవేక్షణ అంటే దిలావర్పూర్లో పోకూడదు పిల్లలు. పిల్లలు విషారం బారిన పడాలని ఏ తండ్రి కూడా కోరుకోడు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి కూడా ఈ పిల్లలు విషయం తినాలని కోరుకుంటాడని నేను అంటలేను. అట్లానండి. నేనేమంటానంటే నువ్వు నిర్లక్ష్యం, నీ దృష్టి అంతా కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నాయకులు, మిగతా వాళ్ళందరినీ ఎట్లయినా చేసి పోలీసులు స్టేషన్లో పడేయాలి. పాడి కౌశిక్ రెడ్డి, ఇంకెరోళ్ళ శ్రీనివాస్, వీళ్ళందరినీ జైల్లో పడేయాలి, నేను మంచిగా సుఖంగా ఉండాలి అనే ఆలోచన ఉంది. నువ్వు పిల్లల్ని చంపుతావు, పిల్లలకి విచారం పెట్టాలని రేవంత్ రెడ్డికి ఉందని నేను అనటం లేదు, నేను అనను కూడా అట్లా. కానీ నీకు నిర్లక్ష్యం ఉంది. నీకు వీళ్ళంతా భావం, చిలకర్ భావం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నది వీళ్ళకు ఓట్లప్పుడు ఏదో చేస్తే కాదా అన్న ఆలోచన ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. రైట్ సార్, ముగించే ముందు ఒక చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మీరు పోలీస్ ఆఫీసర్గా దాదాపు దశాబ్దాల కాలం పనిచేసారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో పనిచేసారు. ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల చరిత్రలో కానీ, తెలుగు రాష్ట్ర చరిత్రలో కానీ, తెలంగాణ హిస్టరీలో కానీ హోంమంత్రి లేకుండా ఒక సంవత్సరం దాటినటువంటి సందర్భం ఉందా? లేదు, ఒక 2-3 నెలలు అది కూడా లేదు. హోంమంత్రి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో మరి ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు ఓవరాల్ ఇన్ఛార్జ్, కానీ హోంమంత్రి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్ని చేయలేడు, హోంమంత్రి ఉండాలి. చాలామందికి చాలా బాధలు ఉంటాయి, వాళ్ళందరూ హోంమంత్రికి చెప్పుకోవాలి. అందరు ముఖ్యమంత్రి దగ్గరికి పోలేరు. డీజీపీకి ఫైల్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేయాలి. తప్పకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ హోంమంత్రి దగ్గర తీసుకుపోవాలి. సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఉన్నాను. తర్వాత అంతకుముందు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను ఎస్పీగా పనిచేశాను. హోమ్ మినిస్టర్ ఉంటే ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏఎస్పీగా పనిచేశాను. హోమ్ మినిస్టర్ ఉంటే డిపార్ట్మెంట్కి ఒక ఫోకస్ ఉంటుంది, రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు జగిత్యాల లాంటి సంఘటన ఉంది, పోలీసులను కొట్టిండ్రు, హోమ్ మినిస్టర్ డీజీపీని పిలిపిస్తాడు, ఏందా ఎట్లా జరుగుతుంది అంటాడు. ముఖ్యమంత్రి ఎన్నని చూస్తాడు, ఏ డిపార్ట్మెంట్ అని చూస్తాడు. హోమ్ మినిస్టర్ లేకుండా మీరు ఇంకా 2-3 చిన్న డిపార్ట్మెంట్లకు లేకపోయినా పర్లేదు, కానీ హోమ్ మినిస్టర్ ఉండాలి. మరి ఎందుకు అంత ప్రధానమైనటువంటి హోంమంత్రిత్వ శాఖని ఆయన దగ్గరనే పెట్టుకోవడానికి కారణం ఏంటిది అసలు? ఎందుకు? మంచి ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ కేసులు పెట్టి జైలుకు పంపించాలనే కసి మీద ఉన్నాడు. వాస్తవం. సో అది హోంమంత్రికి వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకొకరికి ఎందుకు చెప్పాలి, నేనే డైరెక్ట్ చేయొచ్చు కదా. నా ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇట్లా హోమ్ మినిస్టర్ లేకుండా రాజ్యాన్ని నడిపించాలి. ఇప్పటికి కూడా పెట్టరో కూడా నాకు తెలియదు. ముఖ్యమంత్రి హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకుంటాడేమో నాకు తెలియదు. నేను మొన్న డీజీపీ గారు ఒక వార్షిక రిపోర్ట్ను కూడా విడుదల చేశారు. అందులో 22% క్రైమ్ రేట్ కూడా పెరిగింది. మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి, 29% పెరిగినాయి. అందులో 82% అంతా కూడా చిన్నారులే. 18 years అండ్ బిలో ఉన్న మహిళల మీదనే అత్యాచారాలు, అమ్మాయిల మీద అత్యాచారాలు ఎక్కువగా జరిగినాయి. నేనేమంటే బీఆర్ఎస్ మీద పెట్టిన ఆ ఫోకస్ క్రైమ్ ప్రివెన్షన్ మీద పెట్టుంటే ఇన్ని అత్యాచారాలు జరిగి ఉండేవి కాదు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని మర్డర్లు జరిగి ఉండేవి కాదు. ఇదే నేను ఇలా ప్రెస్ మీట్లో చెప్పాను.